హాయ్ అండి, నేను రవ్వ లడ్డు తయారు చేస్తున్నాను. రవ్వ లడ్డు తయారు చేయడానికి నేను ముందుగా జీడిపప్పు, కిస్మిస్లు, బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి తీసుకున్నానండి. నేను జీడిపప్పుని నేతిలో ఇలాచి ఫస్ట్ వేయించుకున్నాను. కొంచెం మిఠాయి రంగు జీడిపప్పు తర్వాత కొంచెం జీడిపప్పు వేగిన కిస్మిస్ కూడా వేసి 2 గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. చూపిస్తాను. జీడిపప్పు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో అదే నేతిలో 2 గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కదుపుతూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. వేయించుకున్న రవ్వని పక్కన పెట్టుకోవాలి. రవ్వ వేయించుకున్న తర్వాత రవ్వ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక ప్యాన్ మీద నేను పంచదార 2 గ్లాసులు తీసుకున్నాను. వాటికి 1/2 గ్లాసు వాటర్ పోసి పంచదార కరిగే వరకు పొయ్యి మీద పెట్టానండి. ఇది ఓకే, పాకం అక్కర్లేదు, లైట్గా తీగ పాకంలాగా కొంచెం జిగురు వస్తే చాలు, గులాబ్ జామ్ పాకంలాగా. ఇది పంచదార కరిగిపోతే అది ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అన్నమాట. నేను వేయించుకున్న రవ్వని ఈ పంచదార పాకంలో వేసేసానండి. నేను కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసాను. అప్పుడు ఇది కొంతసేపు చల్లారాలి, వేడిగా ఉంటుంది. ఏం కాదు, ఫస్ట్ స్టార్టింగ్ మనకి పలచగా అనిపిస్తుంది, కానీ ఒక 10 నిమిషాలు ఆగితే అది పాకం రవ్వ పీల్చుకొని గట్టి పడుతుంది. నేను కొంచెం ఇలాచీ పౌడరు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాను. 10 నిమిషాల్లో పాకం చల్లారుతుందన్నమాట. వేడి మీద మనం ఉండాలి చుట్టలేము. ఇప్పుడు లూజ్గా ఉంది కదా, చూడండి, కొంతసేపు ఆగితే అది గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయిన తర్వాత మనం ఉండలు చుట్టుకోవచ్చు అన్నమాట. ఇలా పలచగా ఉంది అనుకోవసరం లేదు. 10 నిమిషాల్లో చూడండి ఇలాగ నాని పాకంలో రవ్వ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా ఇది చాలా వేడిగా ఉంది. వేడి మీద మనం ఉండలు చుట్టలేము. అలా శాంతం చల్లారిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని మనం వేడి పట్టగలిగిన వేడితో ఇలా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసుకున్నాను. లాస్ట్ వరకు కూడా మనకేమి గడ్డ కట్టడం అట్లా ఏమి ఉండదు. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఎంత రవ్వ తీసుకుంటున్నామో అంత పంచదార తీసుకుంటే సరిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అన్ని ఉండలు చేసేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.